ఆంధ్ర స్టైల్ స్పైసీ ప్రాన్స్ పులావ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్లో 4 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ని వేసుకుని వాటర్లో వేసి ఒక హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకుని పెట్టుకుందామండి. ఈలోపు వేరే పాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని 1 టీ స్పూన్ పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యల్ని వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేద్దాము. రొయ్యల నుంచి వాటర్ అంతా పోయి బాగా ఫ్రై అవ్వాలండి. క్లీన్ చేసి పెట్టుకున్న రైస్లో 1.5 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, ఈ పౌడర్స్ అన్నీ వేసి స్పూన్తో ఒకసారి రైస్ అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేద్దాము. ఇలా ఇవన్నీ వేసి కలపడం వలన రైస్కి ఫ్లేవర్స్ అనేవి బాగా పడతాయండి. రైస్ కూడా మనకి చాలా కలర్ఫుల్గా రెడ్ కలర్లో వస్తుంది. ఈ ప్రాసెస్ అనేది రొయ్యల పలావ్కి మస్ట్ అండ్ షుడ్గా చేయాలండి. అప్పుడే మనకి టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు బిర్యానీ స్పైసెస్ 2-3 ఎండుమిరపకాయలు, ఆనియన్ పీసెస్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకు, ఇంకా జీడిపప్పు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకుందాము. ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్ ఆన్ చేసుకుని సాటే మోడ్ పెట్టుకుని హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాము. అలాగే 3 to 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న బిర్యానీ స్పైసెస్, ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం ఫ్రై చేసిన తర్వాత తర్వాత ఇంట్లో తయారు చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకుని ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత గరిటెతో ఒకసారి కలుపుదాము. కలిపిన తర్వాత కొంచెం పసుపు యాడ్ చేయాలండి. పసుపు వేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న రొయ్యల్ని ఇందులో వేసేసుకుందాము. వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి గరిటెతో మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ కారం వేసుకుందామండి. కారం నేను ఎక్కువ వేయట్లేదు, ఎందుకంటే ఇందాక ఆల్రెడీ రైస్లో వేసి కలిపేశాను కదా. కొంచెం ధనియాల పౌడర్, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్ ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేద్దాము.
తర్వాత బాస్మతి రైస్ని ఇందులో వేసేసుకుని రైస్ విడిపోకుండా అడుగు నుంచి కలపాలండి. ఒక 2 మినిట్స్ స్టిర్ ఫ్రై చేసుకోవాలండి రైస్ని. అప్పుడు టేస్ట్ చాలా బాగా వస్తుంది మనకి. అలాగే ఇప్పుడు 1 గ్లాస్ బాస్మతి రైస్కి 1.5 గ్లాస్ హాట్ వాటర్ వేసుకోవాలండి. హాట్ వాటర్ వేయడం వల్ల రైస్ మనకి పొడి పొడిలాడుతూ కప్ ఆఫ్ బాస్మతి రైస్కి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుందండి. నేను ఇక్కడ 4 గ్లాసుల రైస్ తీసుకున్నానండి. అందుకని 4 స్పూన్ల సాల్ట్ వేసుకుంటున్నాను. మీకు సరిపోకపోతే లాస్ట్లో ఇంకొంచెం మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకుని మళ్ళీ అంతా బాగా కలిసేటట్టు తిప్పుకుందామండి. అంతా కలిపిన తర్వాత ఇప్పుడు నేను ఒకసారి టేస్ట్ చూసానండి. కొంచెం సరిపోనట్టుగా అనిపించింది. అందుకని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇన్స్టెంట్ పాట్ మూత పెట్టేసుకొని సాటే మోడ్ ఆఫ్ చేసేద్దామండి. ఆఫ్ చేసేసి రైస్ మోడ్లో పెట్టేసుకుందాము. 12 మినిట్స్ రైస్ కుక్ అయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూద్దామండి. ఇప్పుడు ఫ్లాట్గా ఉన్న గరిటె తీసుకుని కింద నుంచి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలాంటి గరిటె పెట్టి తీయడం వల్ల మనకి రైస్ అనేది ముక్కలు అవ్వకుండా చాలా పొడి పొడిలాడుతూ బాగా వస్తుందన్నమాట. మన రొయ్యల పులావ్ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము. అలాగే నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సుమారామ్ వ్లాగ్స్. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేశారంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.